ప్రకాశం జిల్లా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ ఉద్యోగుల ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న 13 మంది ఉద్యోగుల ఇళ్లపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడి చేశారు. ఉద్యోగుల ఇళ్లలో ఉన్న పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుని ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. మార్చి 10న ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల్లోని టౌన్ ప్లానింగ్ విభాగంపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంపై దాడి చేసిన సమయంలో టౌన్ ప్లానింగ్ విభాగంలో పలు అక్రమాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన ఏసీబీ అధికారులు ఇప్పుడు టౌన్ ప్లానింగ్ ఉద్యోగుల ఇళ్లపై దాడి చేసి సోదాలు చేస్తున్నారు. రైట్, ఏసీబీ దాడులకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి వెంకట్రావు సిద్ధంగా ఉన్నారు. వెంకట్రావు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగుల ఇళ్లపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. ఈ రోజు ఉదయం నుంచి 13 మంది టౌన్ ప్లానింగ్ ఉద్యోగుల ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడి చేసి వాళ్ళ ఇళ్లలో ఉన్న కీలక రికార్డులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 10న ఏసీబీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాలపై దాడులు చేశారు. ఈ దాడుల్లో అప్పట్లో ఒంగోలు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ కార్యాలయం మీద కూడా దాడి చేశారు. అయితే టౌన్ ప్లానింగ్ లో ఒంగోలు నగరంలో పలు ఇళ్లతో పాటు అపార్ట్మెంట్లు, షాపింగ్ మాల్స్ నిర్మాణంలో టౌన్ ప్లానింగ్ ఉద్యోగులు నిబంధనలు అతిక్రమించి వాటికి అనుమతులు ఇచ్చినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో వాటన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసిన ఏసీబీ అధికారులు తాజాగా టౌన్ ప్లానింగ్ లో పనిచేస్తున్న 13 మంది ఉద్యోగులపై ఈ రోజు ఉదయాన్నే ఏకకాలంలో దాడి చేశారు. ఈ దాడిలో 13 మంది ఉద్యోగుల ఇళ్లలో ఉన్న పలు రికార్డులు అయితే స్వాధీనం చేసుకున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించిన కీలక డాక్యుమెంట్లు కూడా ఇళ్లలోనే పెట్టుకుని వాళ్ళంతా కూడా అక్రమాలకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో 13 మంది ఇళ్లపై ఏకకాలంలో దాడి చేయడం ఒంగోలు నగరంలో కలకలం రేకెత్తిస్తుంది. శంకరి. రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు.